క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రజలారా, నేటి సువిశేషాన్ని మనం పరిశీలించినట్లయితే ఎమావుసు మార్గము గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఇద్దరు శిష్యుల్ని మనం చూస్తూ ఉన్నాం. వీరెందుకు ఈ ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు? ఈ ప్రయాణం యొక్క అర్థం ఏమిటి అని మనం గ్రహించినట్లయితే ఈ ప్రయాణము మన జీవితాలని పోలి ఉన్నట్లుగా ఉంటుంది. అని ఏ విధంగా ఉంటుందో మనము ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఇద్దరి శిష్యులు యెరూషలేము నుండి ఎమావుసుకు ప్రయాణమవుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, యెరూషలేము అనేది దేవుని చిహ్నము, దేవునికి చిహ్నము, దేవునికి అంటే దేవుని నుండి దూరం అవుతూ ఉన్నారు. మరి వారు ఏ విధంగా ప్రయాణిస్తున్నారు? నిరాశతోటి, నిస్పృహతోటి, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా వారేమనుకున్నారు? క్రీస్తు ప్రభు రాజువై రోమియో సామ్రాజ్యం నుండి మమ్మల్ని అందరినీ విడుదల చేస్తారు, ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షిస్తారు, దానికోసమే ఈ ప్రభు వచ్చి ఉన్నారు అని చెప్పి వారందరూ అనుకూ ఉన్నారు. కానీ అక్కడ అయ్యింది ఇంకొకటి. ఏమిటి? క్రీస్తు ప్రభు మరణించి ఉన్నారు. అయ్యో, ఈయన మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాము, చివరికి ఇతనే చనిపోయాడే అని చెప్పి వాళ్ళు దుఃఖంతో, భారముతో, నిరాశ నిస్పృహలతో వాళ్ళు యెరూషలేమును వదిలి, దేవుని వదిలి, దేవునిపై ఉన్న నమ్మకాన్ని వదిలి, విశ్వాసాన్ని వదిలి వాళ్ళు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇదిగో మనము కూడా ఆ ప్రభువు పైన ఎన్నో ఆశలు ఉంచుకుంటాము, ఎన్నో కోరికలు కోరుకుంటాము, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము. అయినా కానీ మన ప్రార్థనలు ఆలకింపబడకపోతే, మన ప్రార్థనలకు జవాబు రాకపోతే మనము కూడా ఇదిగో ఈ ఎమావుసు మార్గములో ప్రయాణిస్తూ ఉన్నాము. అవును ప్రియమైన సహోదరులారా, దేవుణ్ణి వీడి, విశ్వాసాన్ని వీడి, దేవునిపై నమ్మకాన్ని వీడి మనమందరం కూడా ఇదిగో ఈ ఇద్దరు శిష్యుల వలె ఎమావుసు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాము. నిరాశ నిస్పృహలతో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులా, అయితే ప్రభు నిన్ను నన్ను వదిలిపెట్టడు. నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ ఎంత నిరాశ నిస్పృహలో నువ్వు ఉన్నా దేవుడు నీకు వదిలిపెట్టడు. నీవు బాధపడుతున్నావంటే ఆ ప్రభు కూడా ఆ బాధను కలిగి ఉంటాడు. అందుకని మనము అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభు పలుకుతున్న మాటలు, సౌలు 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 నీవు నన్నేల హింసించదవు అని చెప్పి ప్రభు పలుకుతున్నాడు. సౌలు, నీవు నన్ను వెంబడించే వారిని ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పలేదు ప్రభు. అక్కడ ప్రభు పలికిన మాట ఏమిటి? సౌలు సౌలు నీవు నన్నేలా హింసించదవు. అంటే ప్రభువును నమ్మిన బిడ్డలు బాధపడుతున్నారు, ప్రభువు నమ్మిన బిడ్డలు నిరాశలో ఉన్నారు, ప్రభువు నమ్మిన బిడ్డలు ఆపదలో ఉన్నారు, ప్రభువు నమ్మిన బిడ్డలు కష్టంలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు అంటే ప్రభువే ఉన్నట్లు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు? వారిద్దరి మధ్యలోకి వెళ్తూ ఉన్నారు. ఆ ఇద్దరు శిష్యుల మధ్యలోకి వెళ్ళి వారికి క్రీస్తు ప్రభువు పలికిన మాటలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం వివరించి ఉన్నారు. ఈ ప్రవచనాలన్నీ పలికినది ఈ ప్రభు మరణము కొరకే కదా. ఆ ప్రభు మరణించి మరి 3వ రోజు ఉత్థానమై లేస్తాడు అని చెప్పి ఈ ప్రవచనాలలో ఉంది కదా అని చెప్పి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం వివరించారు. రెండవదిగా ఆ రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తుతులు వచ్చి త్రుంచి ఉన్నాడు. ఆ శిష్యులు వెంటనే ఆ ప్రభువును గుర్తించి ఉన్నారు. ఇదిగో ఈ ప్రభు మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అని వారు అనుకున్నారు. ప్రభువును గుర్తించిన తరువాత వాళ్ళు ప్రభుని మాటలను ఆలోచించి ఉన్నారు. ఇదిగో మనం కూడా ఈ ఎమావుసు మార్గం గుండా పోతున్నప్పుడు ప్రభువు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటాడు.
ఉన్నాడు. నీతో నాతో కూడా ఆ ప్రభు నడుస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రభు మనతో ఎలా నడుస్తూ ఉన్నాడు, మనతో ఎలా మాట్లాడుతున్నాడు అని నీవు నేను గ్రహించాలి అంటే మనం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి, దేవుని వాక్యాన్ని ఆలకించాలి, ప్రభు యొక్క మాటలను వివరిస్తున్నటువంటి గురువుల ప్రసంగాన్ని మనము వినాలి. అప్పుడు ఆ ప్రభు మనతో మాట్లాడతాడు. ఏ విధంగా అయితే ఆ శిష్యులు ఆ ప్రభువును గుర్తించుకున్నారో రొట్టె విరుచుట యందు, ఇదిగో నేటి అదే దివ్య బలి పూజలో ప్రతి ఒక్క గురువు కూడా రొట్టె విరుస్తూ ఉన్నాడు. నీవు నేను ఆ ప్రభువుని గుర్తించగలుగుతున్నామా, ఆ ఉత్థాన క్రీస్తుని మనం గుర్తించగలుగుతూ ఉన్నామా అని నీవు నేను ఆత్మపరిశీలన చేసుకోవాలైన సహోదరి సహోదరులారా, మరి ఆ ఉత్థాన క్రీస్తు మొట్టమొదటిగా చేసిన దివ్య బలి పూజ ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ ఎమావుసు మార్గంలో జరిగిన సంఘటన. మరి ఆ ప్రభువుని నీవు నేను గుర్తించగలిగితే ఆ ప్రభువుకు మనము సాక్షులుగా మాట్లాడాలి. నీవు నేను ఉత్థాన ప్రభువునకు సాక్షిగా లేవు అంటే నీవు నేను ఆ ఉత్థాన క్రీస్తుని ఈ దివ్య బలి పూజలో కనుగొనటం లేదు. మొదటిగా ఈ దివ్య బలి పూజ అంతా కూడా మనం చూసినట్లయితే మొదటిగా ఏం జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథ ప్రకటన జరుగుతుంది, దాని వివరణ జరుగుతుంది, ఆ తరువాత రొట్టె విరచడం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా ప్రతి ఒక్క దివ్య బలి పూజలో జరుగుతూ ఉన్నాయి. మరి నీవు నేను ఆ ప్రభువుని గుర్తించగలుగుతున్నామా? ఎప్పుడైతే నీవు నేను ఆ ఉత్థాన క్రీస్తుని గుర్తిస్తామో అప్పుడే నీవు నేను ఆయనకు సాక్షిగా జీవించగలము. అప్పుడే పునీత పౌలు గారు పలికిన మాటలను మనం కూడా పలకగలవిగా, నేను కాదు జీవించుచున్నది, ఉత్థానుడైన క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అని నీవు నేను చెప్పగలుగుతున్నామా ప్రేమైన సహోదరి సహోదరులా అని మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. లూకా శుభవార్తలో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆయన ఇద్దరు ఉంటే ఒకరి పేరు మాత్రమే చెప్తాడు, రెండో వ్యక్తి పేరు చెప్పారు. నేటి ఇద్దరి శిష్యుల్లో కూడా ఒక శిష్యుని పేరు మాత్రమే అక్కడ రాయబడి ఉంది, క్లెయోఫా అని. మరి రెండవ శిష్యుని పేరు ఎందుకు రాయలేదు అని అంటే, ఇదిగో ఆ రెండవ శిష్యుని స్థానంలో నువ్వు నేను ఉన్నాము. మరి ఆ ప్రభువుని నీవు నేను గుర్తించగలుగుతున్నామా లేదా? ఆనాడు ఎమావుసు మార్గంలో వెళ్తున్నటువంటి ఆ ఇద్దరి శిష్యులు ఆ ప్రభువుని గుర్తించి ఉన్నారు. మరి నీవు నేను అదే మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాము. ప్రభువు మనతో వస్తూ ఉన్నాడు, ప్రభువు మనకు లేఖనములను వివరిస్తున్నారు, ప్రభువు దివ్య బలి పూజలో రొట్టెను విరుస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ఆ ప్రభువును గుర్తించగలుగుతున్నావా? మనం ఆత్మపరిశీలన